ఓ అమ్మ పెద్ద కోమటిరెడ్డి మీద హైకమాండ్ కళ్ళెర్ర చేసి పడ 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 పళ్ళు కొరుకుతున్నాడు నుల్లా. ఇక అది కవర్ చేసేందుకు మరి కోమటిరెడ్డి ఏం రాగా వెతుకుంటా అంటే ఏం తతంగా వెతుకుంటా ఒక్కసారి ఇనూరి మీరు కూడా. ఇక మొత్తానికైతే హైకమాండ్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పెద్ద గుర్రం మీదనే ఉన్నారట నుల్లా. ఎందుకంటే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే దానం నాగేంద్రను గెలిపియమంటే ఇక మాటకు అంటే నల్లగొండలే అంట పెడుతున్నాడు అనుల్లా. ఎందుకంటే నల్లగొండ నా సొంత ఇలాకా అన్నట్టుగా ఇక నల్లగొండలే అడుగు పెట్టి చక్రం తిప్పుతున్నట. మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏమైపోవాలి? అక్కడ ఉన్న దానం నాగేంద్రను పట్టుకొస్తేవి, పార్టీలో కలుపుతీవి, షెడ్డో పాటు ఆశ పెడుతీవి. ఇప్పుడు కొంకులు నరికితే ఆయన ఏమైపోవాలి అని హైకమాండ్ వార్నింగ్ ఇస్తే ఇక లాభం లేదు, ఎట్లన్నా చేసి నేను సోషల్ మీడియాలోనైనా హైలైట్ కావాలి, మైకుల ముందర మాట్లాడితే నేను మా గొప్పగా చూపించుకుంటే బ్రహ్మాండంగా మళ్ళీ నన్ను హైకమాండ్ మెచ్చుకుంటుంది అన్న ఉద్దేశంతో ఇక మరి పెద్ద కోమటిరెడ్డి ఏమంటుండే పార్లమెంటు పండుగ తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీలో షరీక కాబోతున్నారు అని బాంబు వేల్చిండ్రులా. అబ్బరకొండ చూసిరా కోమటిరెడ్డితోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాసుకొని పూసుకొని తిరుగుకుంటా టచ్లోకి వస్తుర్రట అనేది ఇక ఇది మొత్తం రాజ్యం వెలిపినా ఎలిచిపారి హైకమాండ్ దృష్టి పడుతుంది అన్నట్టుగా కోమటిరెడ్డి గీతతంగా ముంగడేసుకుంటాట. నువ్వు రా చూస్తుర్రా ఎలక్షన్ల ముందర ఎన్ని వాగోతాలు ఎన్ని ఇప్పలకాలు జరుగుతున్నాయో.